సంఘముతో పోల్చాడు గనుక మరి వధువు వస్తున్నప్పుడు వరుడు గాని అందరం కూడా నిలబడి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా దయచేసి మన మధ్యలో ఉన్న జీవన్ పాలయ్య గారు ఆ వధువరులను మరి జతబడబోతున్నటువంటి వధువరుల కొరకై ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు. కిషోరును పూజిస్తాను మీరు ప్రేమించి వివాహం జరిగించుటకు దేవా ఈ శ్రేష్టమైన సమయంలోకి తీసుకొచ్చారు ప్రభువా. వివాహము అన్ని విషయములో ఘనమైందని చెప్పారు ప్రభువా. వారి జీవితాల్లో ఘనమైన కార్యాన్ని జరిగించబోతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఈ కార్యక్రమంలో ఉండి మీకు మహిమార్థంగా ప్రతి మాట మీరు మాట్లాడినట్టుగా సహాయము చేయమని సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి పాస్టర్స్ కూడా వచ్చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా సమయానుకూలం వచ్చారు, ఎందుకంటే త్వరగా మేము ఈ యొక్క వివాహాన్ని ముగించాలి కనుక వచ్చిన వాళ్ళు బంధువులందరూ కూడా ఈ యొక్క వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బయట కేవలం మనం వచ్చింది వధువరులుగా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా చిత్తపడి వివాహం చేసుకోబోతున్న బిడ్డలు మనం ఆశీర్వదించడానికి వచ్చాం. ఇది ఒక అద్భుతమైన కార్యం. మరి ఈ కార్యంలో మనము పాలిభాగస్తులమై మరి ఆ ఇద్దరిని కూడా ఒక జంటగా చేయడానికి మనం వచ్చాం. కాబట్టి అక్కడక్కడ చెట్ల కింద మరి అక్కడక్కడ కూర్చొని పెళ్లి అయిపోయిన తర్వాత రావడం అనేది అది కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళం పెళ్లి మండపంలో ఉంటే ఈ వేదిక దగ్గర ఉంటే మనము కళ్ళారా మనసారా మనం బిడ్డల్ని దీవించుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి పాటలు పాడి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. Wish you happy marriage life. Wish you happy marriage life. పరిశుద్ధమైనది 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 వివాహబంధం, దేవుడు చేసిన ప్రేమ బంధం. పరిశుద్ధమైనది 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 వివాహబంధం, దేవుడు చేసిన వివాహబంధం. ఆనంద గీతం పాడెదము, సంతోష గానం చేసెదము. ఆనంద గీతం పాడెదము,
చేసినాడు చేతులు కలిపి తెచ్చి చెప్పు సార్ మాల్ సార్ అన్ని తీసుకొచ్చేయండి ఇక్కడికి. అన్ని తీసేసేయండి అయిపోయింది. హల్లెలూయా. రాపేస్తుంది సార్ అది కట్టండి సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహమునకు విచ్చేసినటువంటి పెద్దలు, బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఈ యొక్క స్థలమును అవరోహించున్నారు, కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా, వీరిరువురు మన మధ్యలో నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడ్డారంటే వారిరువురు కూడా వివాహం చేసుకునేటకు మన మధ్యలో నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు వారిరువురు బ్రహ్మచారులే. మరి బ్రహ్మచారి అలాగే కన్నిక అనబడి పిలువబడతాయి. అయితే వీరిరువురు కూడా ఈరోజు దేవుని చేత జతపరచబడుతున్నారు. ఇప్పటి వరకు మనం వాక్యం విన్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థభావాలను గ్రహించాం. కాబట్టి ఇదిగో దేవుడు మరి వీరిరువురిని జతపరచబోతుండగా, ఎవరైనను ఈ యొక్క వివాహము జరగకూడదు అన్నటువంటి ఏ హేతువు చేతైనను ఈ యొక్క గృహ వ్యవస్థలో మరి వారు జతపరచబడకూడదు అని ఏదైనా హేతువు, న్యాయబద్ధమైన హేతువు ఉన్న ఎడలా ఇప్పుడే చెప్పవచ్చు. లేని ఎడలా మరి ఇంకెన్నడూ కూడా వారు మాట్లాడడానికి అవకాశము లేదు. హల్లెలూయా. ఎవరైనా అట్టి వారు ఉన్నట్లయితే ఇక్కడే చెప్పాలి. వివాహం అయిన తర్వాత వారు ఎటువంటి అభ్యంతరాలు తెలియపరచడానికి వీలు లేదు, దాన్ని అంగీకరించబడదు. అలాగనే వివాహం జరగాలి, మాకందరికీ ఇష్టము అన్న వాళ్ళందరూ కూడా చేతులు వెత్తి ఒకసారి సమ్మతి చెబుదాం. వివాహము జరగడానికి మేమందరం వచ్చాం. అవి ఒకసారి ఫోటో తీసుకో, అది మెయిన్. మామూలు ఫోటోలు పనికిరావు. కృష్ణారెడ్డి గారు ఎత్తడం లేదంట చెయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అందరూ మరి కూడి వచ్చిన వారందరూ కూడా సమ్మతి చెప్పారు. ఇప్పుడు మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక ఎద్దుకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉంటున్నాం. రావాలి, ముందుగానే చెప్పెట్టా నేను పిలిచిన వెంటనే నాకు అందుబాటులోకి రావాలి.
పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు. మీ కుమారుడికి వివాహం చేసుకోవడానికి మీకు సమ్మతమేనా? ఇష్టమేనా? కన్యకైనటువంటి పూజాని, బ్రహ్మచారి అయినటువంటి కిషోర్కు మీ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు సమ్మతమేనా? ఇష్టమేనా? వెరీ గుడ్. ఇప్పుడు వారి ఇరువురు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా మరి వారు ఇద్దరి అభిమతాలు చెప్పారు. ఎందుకంటే వారిరువురు కూడా తల్లిదండ్రులు ఇష్టపడే వివాహాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. వెరీ గుడ్. కిషోర్, నీవు పూజని వివాహం ఆడుటకు అనగా చేసుకొనుటకు నీకు ఇష్టమేనా? బలవంతంగా కానీ ఏ విధముగా కాదు కదా? ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. పూజ బ్రహ్మచారి అయినటువంటి కిషోర్ని నీ భర్తగా హల్లెలూయా. వీరిరువురు కూడా మరి ఇష్టాలు తెలుసుకున్నారు. అంటే కిషోర్ పూజను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు, పూజ కిషోర్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. మీరందరూ నిలబడితే కుదరదు. కుర్చీలు లేవు. ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వారి ఇరువురి పెద్దలు వచ్చి ఆ పెళ్లి కుమారుని యొక్క కుడి చేతిని తీసుకొని, అలాగే మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క కుడి చేతిని తీసుకొని, పెళ్లి కుమారుని యొక్క కుడి చేతులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు చేయి కలుపుతారు. ఫోటో అయినా రెడీగా ఉంది. ఇప్పుడు అవునండి, మీరు చేయబెట్టి ఒక్క నిమిషం. మన మధ్యలో విజయబాబు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల కృపా కార్యక్రమం గల తండ్రి, ఈ సంతోషకరమైన ఆనందకరమైన వివాహ వేడుకను బట్టి మేము కీర్తించుకుంటున్నాం. ఇరుపక్షాల కుటుంబీకుల యొక్క సమ్మతి చొప్పున, అంగీకారం చొప్పున జరగబోతున్న ఘనమైన కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి తల్లిదండ్రులు ఇద్దరు మరి ఏక మనసు కలిగిన వారే ఆ జతను ఐక్యపరచడానికి జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, జతపరచబడిన రెండు హస్తాలు ఎన్నటికీ కూడా విడవకుండా మీ కాపుదల మీ సంరక్షణలో ఉంచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చూడండి ఒకసారి చూడండి మా చూడండి ఒకసారి చూడమ్మా
చూడు మీకోసం దా పదా నెట్టి ఓకే సార్ వాళ్ళు దిగమంటావా ఓకే జోన్ 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 మాకు చక్కనే ఉండాలి, మీరు అందుబాటులో ఉండాలి, తాళి కట్టినా మీరు ఆమెను వెళ్ళబాగండి మళ్ళీ కూర్చో 10 నిమిషాలు. నేను చెప్పింది నేను కిషోరు పూజని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. వెరీ గుడ్. కాపురం చేయుదును. కాపురం చేయుదును. కాపురం చేయుదును. మైకి పూజ, నీవు కిషోరిని వివాహము చేసుకుని ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఏం చేస్తావు? హల్లెలూయా. మరి బిడ్డలిద్దరు సిగ్గుతోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి ఇరువురు కూడా చక్కగా మరి సమ్మతి తెలియపరిచారు. ఎందుకంటే మేము ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాం, వివాహం చేసుకొని కూడా మేము ఇద్దరం కూడా చక్కగా జంటగా ఉంటామన్నటువంటి అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. నువ్వు చూసింది లేకపోతే వేరైనా స్త్రీని నీకు దగ్గరకు తీసుకొచ్చారా? ఒకసారి ముసుగుది. యాకోబు మోసపోయినట్టు కాదు కదా. హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చప్పట్లు కొట్టు. ఓకే, ఇప్పుడు మీరు వివాహం చేసుకోవడానికి మరి ఇండియన్ యొక్క కల్చరల్ ప్రకారముగా మరి తాళి అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు కనుక మరి ఇప్పుడు మన కిషోరు పూజని భారీగా చేసుకోవడానికి మరి ఆయన ఒక మంగళసూత్రాన్ని తీసుకుని వచ్చినారు. కాబట్టి ఈ మంగళసూత్రాన్ని కట్టబోతుండగా దైవజనులందరూ వచ్చి మరి మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో కృష్ణారెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా తండ్రి, మీ చేత స్థాపింపబడినటువంటి ఈ వివాహ వ్యవస్థలో ఈ దినం మీ పాద సన్నిధిలో నాయన కిషోరు యవన బిడ్డ అయినటువంటి పూజాన్ని మీ పాద సాక్షిగా నాయన జీవిత భాగస్వామిగా స్వీకరించబోతున్నాడు. అందుకు గుర్తుగా మా భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఈ మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో జీవిత భాగస్వామిగా స్వీకరించుచుండగా మీ సన్నిధి ఇక్కడ ఉంచండి, మీ దేవదూతల కాపుదలు ఇక్కడ ఉంచండి. ఆయన తండ్రి వీళ్ళని దీవించి ఆశీర్వదించి కలకాలం ఆయన మిమ్మల్ని అంటుకట్టుకుని జీవిస్తూ మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పాట పాడండమ్మా. కళ్యాణం ఏదో పాట పాడండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే యుగ పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే యుగ పెళ్లి సంబరమే అన్నాలవరుడు పరిశుద్ధుడు అన్నాలవరుడు పరిశుద్ధుడు చక్కని వధువు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి అవి మంగళసూత్రం ధరించేశారు. ఇప్పుడు ప్రమాణాలు ఉన్న తర్వాత ఆ తదుపరి మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. మన మధ్యలో జీవనపాలయ్య గారు వారు కూడా పెళ్లి అయినటువంటి దంపతులుగా చేయబడినటువంటి వారిని గూర్చి కొన్ని సూచన సలహాలు ఇస్తారు. కిషోర్ కిషోర్ అని నేను కిషోర్ అని నేను పూజ అని నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? పూజ అని నేను కిషోర్ అని నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను
కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ప్రమాణం చేశావు. హల్లెలూయా. అంత అయిపోయినా రావట్లేదు. ఇప్పుడు దాకుంది ఆండి ఆండి ఇప్పుడు దాకుంది మనం వాళ్ళకి సెట్ చేస్తాం. మనం అది కాదులే. మక్కాడ ఊడిపోయినాడు చూడు. ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు జీవము గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహము అన్ని విషయములో ఘనమైందని చెప్పారు. శిష్యులను పూజను మీరు ప్రేమించి సృష్టి ఆదిలో జరిగిన వివాహాన్ని ఈ దినము సేవకుల ద్వారా జరిగించారు. మీరు జతపరిచినటువంటి వారు ఎవరు కూడా వారిని వేరుపరచకూడదని, చివరకు వారు కూడా వేరు కాకూడదని, వారిని ఏక శరీరంగా చేశారని ప్రభువా మీ లేఖనంలో పొందుపరిచి మీరు మాట్లాడారు. ఈ రీతిగా ఈ కుటుంబము అనేక కుటుంబాలకు మాదిరిగా ఈ పరిసర ప్రాంతాల వరకు ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా, అనేకులను రక్షణలకు తీసుకొచ్చే కుటుంబంగా మీరు ఆశీర్వదించారని నమ్మొచ్చు. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫైవ్ మినిట్స్ అందరు దయచేసి కూర్చోండి. మన మధ్యలో జీవన పాలయ్య గారు ఒక 5 minutes గ్రీటింగ్స్. వివాహం అయిన తరువాత వారు ఎలా జీవించాలి, వారి జీవన విధానం ఎలా ముందుకు సాగాలి, ఏ విధంగా ఈ యొక్క సొసైటీలో వారు ముందుకు సాగాలన్నది కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్ ఇస్తారు. తర్వాత మీ మధ్యకి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కిందకు వస్తారు. మీరు అక్షంతలు మీకు ఇస్తారు. ఆ పూలు మీరు వారిని చల్లి మీరు సత్కరించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు వివాహము దేవుడు ఘనంగా జరిగించాడు. వివాహం అనేది దేవుని హృదయంలోంచి వచ్చినటువంటి ఆలోచన. అది వారికై వారు ఆలోచన చేయలేదు, దేవుడే వాళ్ళ గురించి ఆలోచన చేశాడని మార్కు సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనము ఒక మాట చూస్తాము. పరిశుద్ధ గ్రంథమును చేతిలో ఉన్నటువంటి వారు దయచేసి లేఖనాన్ని గమనించండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. మార్కు సువార్త
10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక మాటను మనము చదువుకున్నాం. ఈ అందరికీ పిల్లకాయలకి ఎందుకంటే అది మాటేనా అందరికి పెట్టేసి 6వ వచనం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీలుగాను కలగచేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. యేసు ప్రభువారు స్వయాన ఈ మాట చెప్తున్నాడండి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగా కలగజేశాడు. దేవుడు సృష్టి ఆదిలోనే పూజ కోసము కిషోర్ని నియమించాడు, కిషోర్ కోసము పూజను నియమించాడు. సృష్టి ఆదిలో జరిగిన కార్యం అది. ఆ సృష్టి ఆదిలో జరిగిన కార్యము ఈ రోజు సేవకులు జరిగించారు. కనుక ఇది వారిద్దరూ ఇష్టపడి చేసుకున్న కార్యం కాదు, వారి ఇరువురు తల్లిదండ్రులు ఇష్టపడి జరిగించిన కార్యం కాదు, సేవకులు ఇష్టపడి జరిగించిన వివాహం కాదు. కానీ సృష్టి ఆదిలోనే దేవుడు ఆ విధమైనటువంటి వ్యవస్థను సృష్టి ఆదిలోనే ప్రారంభించాడు. కనుక మేమందరము ఈ విధంగా ఈ వివాహ వ్యవస్థను జరిగించుటకు మేము వచ్చాం. కనుక వారిద్దరూ ఏక శరీరంగా ఉండాలి, వారిద్దరూ ఏక శరీరముగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం, వారిద్దరట దిగంబరులుగా ఉన్నారట. అంటే వారిద్దరి మధ్య వస్త్రం కూడా అడ్డం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఘనపరుచుకోవాలి, దాపరికలు ఉండకూడదు. పూజ మరి కిషోర్కి తెలియకుండా ఏ పని కూడా చేయకూడదు. కిషోరు పూజకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇరువురు మాట్లాడుకొని ఏ వస్తువు కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు అంగీకారముతో వారు వెళ్ళాలనేది నేను చెప్పలేదు, కానీ దేవుని వాక్యం అలాగా చెప్తుంది. వాళ్ళిద్దరు ఏక శరీరంగా ఉంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. 1000 తరాల వరకు వాళ్ళ వంశాన్ని దేవుడు వర్ధిల్లింపు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్కగా సింపుల్గా కొన్ని మాటలు చెప్పారు. మరి ఒకరు ఎడల ఒకరు ఉన్న ఆప్యాయత అనురాగమే కాదు, కానీ ఒకరిని క్రాస్ చేసి ఒకరు వెళ్ళకూడదు. ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి. భర్తకి చెప్పి భార్య వెళ్ళాలి, అలాగే భర్తకి చెప్పకుండా భార్య ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే భర్త కూడా భార్యకి ఎక్కడికి వెళ్తున్నావు అనేది తెలియపరచాలి. ఎందుకంటే ఆమె నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాడు ఎట్ట వెళ్ళాడని. మరి టెన్షన్ అనేది తీయకూడదు. కాబట్టి నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అలా వెళ్ళడం వల్ల ఇద్దరి మధ్యలో ఒక ప్రేమ చిగురిస్తుంది, ఐక్యత కూడా బాగుంటుంది. ఆ కుటుంబాలు దేవుని చేత కట్టబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నేను మోకరిస్తుండగా దైవజనులు అందరూ వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. తదుపరి వారు మీరు కిందకు రాగానే మీరు వాళ్ళని ఆశీర్వదించవచ్చు. మా అయ్యా మోకరించండి, షూ తీసేసి అలా వేసుకోండి. ఇలాంటి తెచ్చుకోండి, సాంక్షన్ పెట్టుకోండి ఫస్ట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ దయా కనికిరాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా, కిషోరును పూజని నాయన మరి వేరుగా ఉన్న వారిని జతపరిచి వివాహము అన్ని విషయంలో ఘనమైనదని ప్రభువా లేఖనాలు తండ్రి తెలియజేసినట్లుగా తండ్రి దినము ప్రభువా వివాహను తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరుండి చక్కగా జరిగించిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన
వివాహాన్ని జరిగించినప్పుడు మీరు ప్రభువా ఎంతో గొప్ప దేవుడు కనుక మీకు స్తోత్రాలు నాయన. వారి వివాహం నా తండ్రి నాయన చక్కగా ప్రభువా అయ్యా వారు ఒకరినొకరు ప్రేమించబడిన వారిగా వారిద్దరూ కలిసి నిన్ను నాయన ప్రేమించే వారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న ప్రభు స్తోత్రాలు నాయన. వివాహం అంతా కూడా ప్రభువా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరుండి చక్కగా జరిగించినందుకై మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి అందరూ ఒకసారి ఓకే. పరిశుద్ధుల కృపా కార్యక్రమం గల తండ్రి, మీ నామమున మీ సన్నిధిని మోకరించిన నూతనంగా జతపరచబడిన బిడ్డలిద్దరినీ మీ పాసాన్ని తీసుకొస్తున్నాం. క్రైస్తవ పరిశుద్ధ వివాహంలో మీరు వారిని జతపరిచారు. మీ అనాది కాల సంకల్పం చొప్పున వారి కుటుంబముగా నిలబెట్టారు, పట్టుకున్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దైవ సేవకులముగా వీళ్ళిద్దరిని మీ పాసాన్ని తీసుకొస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామములో వారిని ఆశీర్వదించి మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ సంతోషానందాలు వారి జీవితం అనుభవించినట్లు కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మరి దైవజనులు కూర్చోండి. మరి వారు వచ్చిన తర్వాత శివర ఆశీర్వాదంతో మనం ముందు అది లేచి చేయబట్టుకుని ఒకరికి చేయబట్టు సైడ్ మధ్యలో సైడ్ ఇచ్చి హల్లెలూయా. మీరందరూ సైడ్ ఇస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీ మధ్యలో నడిచొస్తాడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వెముకలో ఒక వెముకగా
దీవించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది. నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటన చూడు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క సాక్షి సంతకాలు పెళ్లి కుమారుని తరపున సాక్షి సంతకాలు ఎవరైనా ఉన్నట్లయితే వారు రావచ్చు, లేదా వారి తల్లిదండ్రులైనా లేదా వాళ్ళ యొక్క మేనమామలు ఎవరైనా ఉండొచ్చి సంతకం పెట్టచ్చు. సాక్షి సంతకాలు వివాహం అయింది అనేటువంటి సాక్ష్యము పెట్టడానికి పెళ్లి కుమార్తె తరపున రావాలి, పెళ్లి కుమారుని తరపున రావాలి. పెళ్లి కుమారుని యొక్క మేనమామలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయినా ఉండొచ్చు. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులైన మేనమామలైన ఎవరైనా సంతకం పెట్టవచ్చు, సాక్షి సంతకం.
సాధికి సంతకం పెడుతున్నాను నాకు అసలు మాట్లాడుకోవడానికి వీడియో దిగుతాను సాధి సంతకం పెడుతున్నాను దేని ఫోటో ఇది పెట్టు ఇది పెట్టు యానికి వెళ్ళిపోతాయి ఇప్పుడు జనాల కదా ఇప్పుడు కరెంట్ ఉందిరా పెళ్లి కుమార్తె యొక్క రావాలి. హల్లెలూయా హల్లెలూయా. వివాహం అమోహం అందరికీ ఆమోహం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ we wish you happy happy married life happy married life happy married life we wish you happy happy married life happy married life happy married life we wish you happy happy married life వివాహము అయిపోయింది. అయితే గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినటువంటి లైసెన్స్ ని బట్టి వారికి నేను వివాహం జరిగింది అని యొక్క గుర్తింపుగా యొక్క సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తున్నాము. అప్పుడు ఇది మొదలుకొని వారు భార్యాభర్తలుగా ఈ లోకములో వారి జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా వారు జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అందు దైవజనులు లేచి ఒక చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న కృష్ణారెడ్డి గారు ఇస్తారు. పట్టుకున్నా పరిశుద్ధులైన మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ దినం నాయన కిషోర్ పూజ ఈ బిడ్డలిద్దరిని జీవిత భాగస్వాములుగా నాయన భార్యాభర్తలుగా మీరు దీవించారు నాయన. ఇది మొదలుకొని ఈ లోకంలో ఈ బిడ్డలకు మీరు ఎంతకాలం ఆయుష్ను ఇస్తారు నాయన. కడ వరకు మీకు నమ్మకమైన బిడ్డలుగా నమ్మకమైన సాక్షులుగా జీవిస్తూ ఇరు కుటుంబాలని
ప్రభువా వారి యొక్క ప్రార్థనతో వారి యొక్క విశ్వాసంతో ఇరు కుటుంబాలని తృప్తిపరిచే విధంగా, అలాగే సంఘానికి సమాజానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాలు బిడ్డలకు దయచేయమని, అలనాడు మీరు ప్రభువా ఆదాము హవ్వలకు ఏ రీతిగా అయితే ఆశీర్వదించారు అలాంటి ఆశీర్వాదాన్ని ఈ దినం ఈ బిడ్డలకు కూడా మీరు ఇచ్చి నిలబెట్టి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము నూతనముగా జత కాబడిన ఈ బిడ్డలకును ఈ బిడ్డల కుటుంబాలకును సంఘానికి సదాకాలముతో దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కగా వధువులను దీవించినందుకు వందనాలు. బ్లెస్సెస్ అయినా బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని సంతాన అభివృద్ధి కలిగి చేయండి. వారి జీవితంలో ఉన్నతమైన కృపతో అడగండి. బ్లెస్సెస్. వివాహమైంది. ఎవరైనా వారి బిడ్డల్ని ఆశీర్వదించాలని దీవించాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. దేవునికి మహిమ కలిగిన గాకి బొడ్డలు ఉన్నాయి, అవి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం కళ్యాణమే వైభోగమే పరిలయమే ఇక పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిలయమే ఇక పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, అందాల వరువు కన్యాకు, అందాల వరుడు పరిశుద్ధుడు సంగాది వరువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరతరం సంతోషం, జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరతరం సంతోషం పరిణయమే. గుణవతి అయిన భార్య దొరుకుట హరుహురా, ఆమె మంచము కంటే విలువ